మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా చేస్తుందని ఆరోపించారు. వేల ఎకరాల్ని సేకరించి దోచుకునే కుట్ర చేస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల కోట్ల భూ అక్రమాలకు పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇలా ఫోర్త్ సిటీ చేస్తున్నారు. దాన్ని ఇంకేంది, దాన్ని ఏం జరుగుతుందన్నా? వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. వేల ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మనం ఏలేడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడ ప్రాంతాల్లో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకి ఇన్ఛార్జ్ అయిపోయినా ఆయన ఉంటాడు. ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములను పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? ఫోర్త్ సిటీ అంటారు. ఇది వెనక పెద్ద భూతందా అంతా కూడా. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు. శిక్షణ ఏం పొందుతుంది ఇప్పుడు వీళ్ళు. ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైందే కమిటీ? చెప్పండి, ఏమైందే కమిటీ? అది వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం. ఆ ఇచ్చిన రిపోర్ట్ అదే. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల. ఇది మామూలు దేశంలో అతిపెద్ద భారీ స్కామ్. ఇది కబ్జా చేసుకున్న కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్. అది అంత సంపాదించిన వాళ్ళు, అంత విలువ జరిగింది. 25 లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 25 లక్షల అసైన్ భూములు. ఇవాళ ఎంత తెలుసా అన్న? 5 లక్షల అసైన్ భూములు అయినాయి. మిగతా ఏమైనాయి? మిగతా 20 లక్షల అసైన్ భూములు ఏమైనాయి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ధరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. పేదోళ్ల భూములు లాక్కున్నారు ధరణి పేరుతోని. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలను బయట పెట్టిందా? ఈ భారీ స్కామ్ విషయంలో కనీసం ఎప్పుడన్నా మాట్లాడినరా? మాట్లాడలేదు. వాళ్ళు ధరణి అన్నారు, వీళ్ళు భూమాత అంటున్నారు. ఇప్పుడు భూమాత పేరుతో భూమి మీద ఒక్క గజం కూడా మిగిలిస్తారు వీళ్ళు.